సుపరిపాలన కాదు శుద్ధ దండక పాలన అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. 81,000 కోట్లు ప్రజలకు ఎగనమ్మం పెట్టడం సుపరిపాలన. అలాగే సూపర్ 6 అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయటం, చంపడం సుపరిపాలన. రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయటం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సిబిఎన్ అంటేనే ఒక పెద్ద మోసం. సి అటెండ్ చీటింగ్, బి అంటే బాదురే బాదురు, ఎన్ అంటే నేరాలు. అధికారంలోకి రావడమే పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. పొదలలో జగన్కొచ్చిన జన సునామీని చూసి భయపడి తల్లికి వందనం అమలు చేశారు. అమ్మఒడి పథకం చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే మీరు ఆ పథకం అమలు చేస్తున్నారు. జగన్ స్కూల్స్ అభివృద్ధి కోసం 2,000 డబ్బు కట్ చేస్తే సైకో అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని సైకో అనాలా, సైతన్ అనాలా? లోకేషా జోకేషా అని నవ్వుకుంటున్నారు అంటూ రోజా కామెంట్ చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ పై ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఎక్కడ ఎవరు చేస్తే నాకేంటి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. తనకు ప్యాకేజీ పవర్ ఉంటే చాలు అని పవన్ ఉన్నారని, విద్యార్థులు రైతులకు ఇబ్బందులు పడుతున్నా పవన్ నిద్రపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని, రైతుల్లో కూడా కులాన్ని చూసి మోసం చేస్తున్న ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అన్నారు. సనాతన యోధుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారో తెలియడం లేదని, వరుసగా ఆలయాలు కూలిపోతుంటే పవన్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబును ఎమ్మెల్యే, పోలీసులకి భయం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచేలా వైసీపీ పని చేస్తుందని తెలిపారు. ఏడాది కాలంగా ఏం చేయకుండానే సూపర్ 6 అమలు చేశామని, సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నాలిక మడత పెట్టింది చంద్రబాబు అని ఆరోపించారు రోజా.